కొన్నిసార్లు నేను కొన్ని కుటుంబాల గురించి వింటున్నప్పుడు మన బయట కుటుంబాలు కూడా సంఘంలో కుటుంబాలు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలని ఆశపడతాను. బైబిల్లో మీరు చూసుకున్నట్లయితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తములో మా ఇంటన్నారా కుటుంబంగా కంప్లీట్ కుటుంబం అంతా దేవుని యొక్క భయభక్తుల్లో బ్రతకడమే కాకుండా మరి దేవుడే మెచ్చుకున్న కుటుంబాలు చాలా తక్కువ పిల్లలు. మీరు మొత్తం బైబిల్లో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కుటుంబంగా, వ్యక్తిగతంగా కాదు, కుటుంబంగా సక్సెస్ఫుల్ అయిన కుటుంబాలు రెండే కనపడతాయి మనకు. అంటే కుటుంబ పరంగా చెప్తాను నేను. ఉదాహరణకి యెహోషువ కుటుంబం కానీ యెషయా కుటుంబం కానీ. అట్లా కుటుంబాలు బాగా బ్రతికిన కుటుంబాలు ఉన్నాయి. సపోజ్ మోషే కుటుంబం కానీ, కొత్త నిబంధన గ్రంథంలో కొర్నేలియస్ కుటుంబం కానీ, లేకుంటే తిమోతి కుటుంబం కానీ, అవ్వ తల్లి తను అంత విశ్వాసులని, ఆ తర్వాత అకుల ప్రిస్కిల్ల కుటుంబం కానీ మీరు చూస్తే టోటల్గా ఎండింగ్లోకి వచ్చి నేనును నా కుటుంబము మీలా కాదు, మా కుటుంబము దేవుడిని సంతోషపరిచే కుటుంబం, దేవుడు కోరుకున్నట్ల బ్రతికిన కుటుంబం అని చెప్పేసి కేవలం ఇద్దరే చెప్పిండేది బైబిల్లో. ఒకరు యెహోషువ, రెండవది యెషయా. ఓకే చూస్తే వీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా నిలబడి, వాళ్ళ కుటుంబం ముందర నిలబడి నేనును నా కుటుంబము అది చెప్పిన వాళ్ళు ధైర్యంగా నిలబడి ప్రజల ముందర ఇద్దరే పిల్లలు. మిగతా వాళ్ళు చాలామంది లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఉన్నాం, క్రైస్తవులు చాలామంది మంచి మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. కానీ టోటల్ ఫ్యామిలీని మరి భక్తిగా తీసుకెళ్ళిన వారిలో చాలా తక్కువ మంది ఉంటారు పిల్లలు, తక్కువ మంది ఉన్నారు. చూస్తే ఇక్కడ యెహోషువ గ్రంథం 24:15లో మీరు చూస్తే అక్కడ ఆ స్టేట్మెంట్ మనం చదివి ముందుకెళ్దాం. యెహోషువ గ్రంథం 24. నేను కొద్ది రోజు నుంచి కొన్ని కుటుంబాలు, ముఖ్యంగా నేను ఒక కుటుంబంతో నేను మాట్లాడినప్పుడు వారి కుటుంబంలో జరుగుతున్న పరిస్థితిని చూసి ఆ తర్వాత కొంతమంది నాతో షేర్ చేసుకోవడం కానీ, ఇలాంటి నేను కూడా నా కుటుంబం కూడా ఉంది కాబట్టి అనుభవంతో ఇవన్నీ కొద్దిగా ఈరోజు కూర్చొని ఆలోచిస్తూ నాకు సాయంత్రము దాదాపు చాలా టైం అయింది నేను వాక్యం ప్రిపేర్ చేసుకునేటప్పటికి. ఇక్కడ చూస్తే మీరు ఏం రాశారు నాయన? 15వ వాక్యము, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమ్మోరీల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకునుడి అని చెప్పి, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించేదాం. పరిస్థితి చూస్తా అంటే ఇజ్రాయెల్ జనాంగానికి వీళ్ళు ఎప్పుడు కొద్దిగా అడ్డదిడ్డం మనుషులే. వీళ్ళు ఎంతన్నా ఏమన్నా చేయని దేవుడు వీళ్ళకి ఏం పిచ్చాయేమో కానీ కదా. ఎప్పటి నుంచి ఆరంభం నుంచి చూసుకోండి మీరు. అట్లీస్ట్ మోసే సమయం నుంచి మీరు చూసుకుంటే ఇప్పుడు ఉన్నారు, 10 నిమిషాల తర్వాత ఏం చేస్తారో తెలియదు వీళ్ళు. అది మొత్తాన్ని గుంపుతో ఓటు అయిపోతారు వీళ్ళు. యెహోషువ అంటున్నాడు, ఇన్ని అద్భుతాలు చేసి మోసే మిమ్మల్ని కానాన్ దేశం హద్దులోకి తీసుకొచ్చా, ఆయన చనిపోయా మీ దెబ్బకి. సరే మీ వాళ్ళంతా చచ్చిపోయారు. వీళ్ళెవరు? సెకండ్ జనరేషన్ దాటినారు వీళ్ళు. కనాన్ యొర్దాను దాటి కనాన్లో ప్రవేశించి దాదాపు గొప్ప అద్భుతాలు చూస్తున్నారు. ఎరికో గోడలు వీళ్ళు చిలుగు పడడం చూశారు. ఈ పట్టణాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత అమ్మోరీల్ని, ఆ తర్వాత హిత్తీల్ని అందరినీ జయించుకుంటూ వస్తున్నారు. యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి నాయన, మీరు ఒక పెద్ద హెడ్ఏక్ అయిపోయినారు చూడంటారు. మీ పితరులు అక్కడ నది ఆశలు పూజిస్తాండ్రే, ఆవుల్ని దూడల్ని, అట్లా దూడల్ని పూజిస్తారు, లేదంటే ఇక్కడ అమ్మోరి దేవతలను పూజిస్తారు.
నేను మాత్రం అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదు. ఇలా ఉండాలి ప్రారంభి నా కుటుంబం. ఓకే, నేను యెహోషువ కొన్ని గుణాలు ఈరోజు చూసుకుందాం. అంతకుముందు ఇంకో వ్యక్తి నేను చెప్పాను మీకు, ఎవరు? యెషయా 8:18 చూడండి. యెషయా గ్రంథం 8:18 చూస్తే యెషయా కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ ముందర నిలబడి, ఇజ్రాయెల్ జనాంగం ముందు నిలబడి చూడండి ఏమంటాడు. చదువుతారు 8:18. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను చూసారా పిల్లరా, సూచనలు గాను మహత్కార్యములు గాను. యాక్చువల్ మీరు కాంటెక్స్ట్ చెబితే నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకుందాం. ఇది యెహోషువ టైం బట్టి వీళ్ళు మంత్రతంత్రాల్లో పడిన టైం అదే. అంటాడు, మీరు చేతులు చూపించుకునేదానికి ఏమంటే భవిష్యవాణి చెప్పించుకునేదానికి తిరుగుతున్నారు మీరు. కానీ నా కుటుంబం తెలుసా, నేను నా పిల్లలు ఏమై ఉన్నాము, సూచనలుగాను మహత్కారంగా ఉన్నాం. మీరు వాళ్ళంట పరిగెడుతున్నారు. ఓకే, యెహోషువ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ సారీ యెషయా స్టేట్మెంట్. నా పాయింట్ ఏమంటే, ఈరోజు పిల్లరా నేను ఆలోచించి ఈరోజు దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన విషయాన్ని మీకు చెప్తున్నా. బైబిల్లో కానీ మన వ్యక్తిగత జీవితం చూసి వ్యక్తిగతంగా బాగా భక్తిగా బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. బైబిల్లో కూడా లక్షల్లో ఉన్నారు కదా చాలామంది. ఈవెన్ బైబిల్లో మీరు చూసుకున్నప్పుడు దావీదు చూసుకోండి, దేవుని హృదయానుసారుడు. కానీ ఫ్యామిలీ మ్యాటర్లకు వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయిపోయినాడు ఆయన. ఎంత అట్టర్ ఫ్లాప్ అంటే సిగ్గేస్తుంది వాళ్ళ కుటుంబం గురించి డిస్కస్ చేయాలంటే. కానీ ఆయన ఎవరు? దేవుని హృదయానుసారుడు. దేశాన్ని ఉద్ధరించాడు, దేశాన్ని భక్తిలో నడిపించాడు. సౌలు దేశాన్ని చెడగొట్టి పెడితే దావీదు వచ్చి మందసం తేవడము, భక్తి బలులు, స్తుతి, ఆరాధన బ్రహ్మాండంగా చేశాడు. కానీ కుటుంబం మాత్రము సరిగా లేదు. దావీదు కుటుంబం కూడా. మీరు ఆ తర్వాత చాలామంది కుటుంబాలు చూసుకున్నప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు. సమూయేలు ఎవరు? దాను నుంచి బెత్షెబా వరకు అటువంటి వాడు పుట్టలేదు అసలుకి. అంటాడు, దేవుని వాక్యం అంటుంది ఆయన నోటి నుంచి మాట వ్యర్థంగా పోయేది కాదు. అంత గొప్ప ప్రవక్త ప్రేరా. కానీ కుటుంబం వచ్చేతలకి న్యాయాధిపతులు అన్నాడు, న్యాయాధిపతుల కాలంలో అంటారు, నీ పిల్లలు న్యాయాధిపతిగా ఉండడానికి అర్హులు కారు, వేరే వాళ్ళని ఎన్నుకుంటాం మేము, నీ పిల్లలు వద్దు. ఏలి ఏలి ఎంత గొప్పడు, 98 వయసు వచ్చేంత వరకు యాజకుడుగా ఉండి న్యాయాధిపతిగా ఉన్నాడు. పిల్లలు చూసే గలీజ్ పిల్లలుగా తయారై గబ్బు లేపేసేసి ఏలి చచ్చిపోతాడు, కుటుంబం అంతా నాశనం అయిపోతుంది కదా. ఎంతమంది వ్యక్తిగతంగా చాలామంది బతికినారు కదా. కానీ కుటుంబం వచ్చేటప్పటికి మీరు చూస్తే అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు నేను చూసుకుందాం కొన్ని విషయాలు. మీకు నాకు చాలా అవసరం పిల్లరా. ఇక్కడ కూడా మనం చూడండి, మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా బాగా బ్రతుకుతూ ఉంటాం, మనము భక్తిగా ఉంటాము. ఇంకోటి చెప్తున్నా మీకు, బయట వాళ్ళకి మనం బాగా చెప్తూ ఉంటాం, బయట వాళ్ళకి మంచి సలహా ఇస్తాం, మనం వ్యక్తిగతంగా బతుకుతూ ఉంటాం కదా. చర్చిలో మంచి పేరు ఉంటుంది, చర్చిలో 10 మందికి చెప్తాం, ప్రీచ్ చేస్తాం, ప్రార్థన చేస్తాం, అన్నీ ఉంటాయి, టాలెంట్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ చాలామంది మన గురించి మెచ్చుకుంటారు, అన్నీ ఉంటాయి. కానీ కుటుంబంగా చూసినప్పుడు, మన కుటుంబాన్ని చూసినప్పుడు అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాం మనం. బైబిల్లోనే 2 గురించి రాయబడిందంటే లెక్కేసుకోండి పర్సంటేజ్. కారణం ఏంటి? నేను యెహోషువ ఆ మాట అన్నాడు అంటే, యెహోషువ ఎలా బతికింటే భార్య పిల్లలు కూడా తప్పిపోలేదు. స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ, కాలేబు ఫ్యామిలీ, యెహోషువ ఫ్యామిలీ స్టార్టింగ్ నుంచి భయభక్తులతో ఉన్నారు. ఐ డోంట్ నో లాస్ట్ కాలేబు ఫ్యామిలీ, కాలేబు ఎప్పుడు చెప్పలేదు, కానీ యెహోషువ చెప్తున్నాడు, నేను నా కుటుంబం అని. అయితే 3 గుణాలు మనం యెహోషువలో చూసుకుంటే అవి మీలో నాలో ఉండడం చాలా ముఖ్యం పిల్లరా. ఓకే, మొదటి గుణం మీరు చూసినట్లయితే యెహోషువ ఇంకోటి చెప్తాను, నేను చెప్పకముందు
చూడండి పిల్లరా, వ్యక్తిగతంగా మనం భక్తిగా బతుకుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని భయభక్తులు ఉన్నాం, ముఖ్యంగా మనలాంటి వాళ్ళు. చెట్లు మనం అనుకుందాం, మన కుటుంబాలు, మనం. రెండవది, ఇతరుల ముందు కూడా మనం చాలా మంచిగా భక్తిగా బతుకుతూ ఉంటాం. ఎందుకంటే వాక్యం చెప్తుందయా. ఏమవుతుందంటే కుటుంబం ఎందుకు చెడిపోతుందండి? ఏంటన్నా చాలా ఇంపార్టెంట్ వాక్యాలు. ఎవరున్నారు బ్రదర్? ఇంకా సైడ్లో ఉన్నారా ప్రజలు? రెడ్డప్ప ఇంకా ఎవరు లేరా? పమ్ము ఉన్నాడా? రెడ్డప్ప ఉన్నాడా? ఓకే. అన్న ఉన్నాడా? లేడా? పెద్ద ఆయన ఉన్నాడు. జాగ్రత్త, ఎందుకు మొగోళ్ళకి చాలా అవసరం ఇది, అందుకే పేర్లు అడుగుతానని. ఎందుకంటే మీరు బైబిల్లో చూసుకున్నా కూడా ఎక్కడ మొగోడు అంటే భర్త లూజ్ ఉంటుందో ఆ ఫ్యామిలీ ఆటోమేటిక్గా లూజ్ ఉంటుంది పిల్లరా. ఆదాం లూజ్ కాబట్టి మొత్తం జీవితమే పాడైపోయింది. అది మాత్రం ఉంది. అయితే ఈరోజు చెప్పాల్సిన విషయం ఏమంటే పిల్లరా, నేను వ్యక్తిగతంగా ప్రార్థనగా ఉండాలా, భక్తిలో ఉండాలని నేను కోరుకుంటాం, మనంతా కోరుకుంటాం. ఇంకోటి, ఇతరులే ముందర భక్తిగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే మనం కూడా అదే సాక్ష్యం కదా. ఆ తర్వాత మంచి క్రైస్తవులం, మనము గౌరవం బతకాలని కోరుకుంటాం. ఈయన ముందర చూడండి, మనం ఎందుకు కుటుంబాలు మా సారవంతంగా ఉండవు, ఆత్మీయ సారవంతంగా ఉండాలి అంటే, ఆత్మీయ ఎందుకు ఉందామంటే ఈయనండి ఫస్ట్ గుణం. యెహోషువలో వేషధారణ ఉండేది కాదు పిల్ల, హిపోక్రసీ ఉండేది కాదు. అంటే మనం చేసే పెద్ద పొరపాటు ఏమంటే, సంఘంతో బాగుంటాం, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుతాం, బైబిల్ నేర్చుకుంటాం, అన్నీ బాగుంటాం. కానీ నేను వింటానారా, దినచర్య కుటుంబంతో ఉండేటప్పుడు మనం హిపోక్రేట్స్గా ఉంటాం. అంటే వేషధారణ ఉంటుంది మనలో. యెహోషువలో ఆ వేషధారణ లేదు పిల్లలు. జాషువాలో మీకు వాక్యంలో నేను చూపిస్తాను చూడండి. జాషువా గ్రంథము, నిర్గమకాండము 33:32-17 చూడండి. చూసారా, నేను ఈ 32, 33, 34 అధ్యాయాలు చాలా బ్రహ్మాండమైన అధ్యాయాలు బైబిల్లో. అమ్మా ముందర చూడండి, బ్యాక్గ్రౌండ్ చెప్తా ఎందుకు ముఖ్యమైన అధ్యాయాలు అంటే. ఈ అధ్యాయాల్లో ఏం జరిగిందంటే, మోషే ఎక్కడికి వెళ్ళాడు? పర్వతం మీద ఉన్నాడు. అమ్మ అర్థమవుతుందా? సీనాయి పర్వతం మీద మోషే ఉన్నాడు. అక్కడ ఆజ్ఞలు తీసుకునేకి వెళ్ళాడు. వీళ్ళు ఏం చేశారు? కింద అమ్మ ఏం చేశారు? మోషే లేట్ అవుతున్నాడు అని చెప్పేసి పిల్లరా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే, వీళ్ళు దూడం చేసుకొని బంగారుతో గబ్బు పని చేస్తున్నారు కింద. ఇంకా ఎంత గలీజ్ పనులు చేస్తున్నారంటే అంత గలీజ్ పనులు చేస్తున్నారు. కానీ యెహోషువ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పండి? యెహోషువ మోషే కొండ మీద ఉంటే ఈయన కింద నిలబడుకొని ఉన్నాడు, పాపం కాసుకొని ఉన్నాడు మోషే కోసం. ఇంకోటి చూడండి, యెహోషువ ఏడుండేవాడు? 33:11 చదవండి. ఈ వ్యక్తి పిల్లరా వినండి, హలో, ఈ వ్యక్తి జీవితము చర్చిలో ఓ రకంగా, లేకుంటే ఆఫీస్లో ఓ రకంగా, ఇంట్లో ఓ రకంగా ఉండేది కాదు పిల్లరా. హిపోక్రేట్ కాదు. మీకు తెలుసా, యేసు ప్రభు అన్నిటికంటే అసహించుకునేది ఎవరునో? వ్యభిచారులను కాదు, దొంగల్ని కాదు, హిపోక్రేట్స్ని. వేషధారణ. నేను ఏం చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ అంటే పిల్లరా, మనం చేసే పెద్ద పొరపాటు, నేను కుటుంబాన్ని నడిపా, మనం చేసే పెద్ద పొరపాటు ఎవరు ముందర చూస్తున్నారా? అంత బాగుంటాం, కానీ ఇంట్లో మనం లూజ్ అయిపోతాం పిల్లరా. మా ఇంటానారా, ఇంట్లో ఏం చేస్తామంటే మనము పిల్లల ముందర, భార్య ముందర మనము వాక్యానుసారంగా జీవించాం పిల్ల. ఉదాహరణకి మన పిల్లలు భార్య కానీ, లేదంటే భర్త కానీ భార్య గురించి, అంటే ఇద్దరు వస్తారు దీంట్లో, మనము అక్కడ వేషధారణ మాదిరి వాళ్ళ ముందర మనం మాట్లాడే విధానం కానీ, మనం జీవించే విధానం కానీ, మా ముందర చూడండి, ఇవి పిల్లలను పాడు చేసి పెడతాయి పిల్లరా. మీకు తెలియదు కానీ
భార్యను పాడు చేసి పెడతాయి, భర్త పాడు చేసి పెడుతుంది భార్య వలన, భర్త కూడా పాడవుతాడు. ఏంటంటే మనం వాడు అనుకుంటాం ఇంట్లో మన యొక్క వ్యవహారం దినమంతా ఎవరు గమనించడం లేదులే, ఎవరు పట్టించుకోవడం లేదే అనుకుంటాం. కానీ మన కుటుంబంలో మన పిల్లలు మనల్ని చూస్తూ ఉంటారు, మనం ఏం చేస్తాం. వాళ్ళు చూస్తూ ఉంటారు, మా నాయన లేదంటే మమ్మీ చర్చిలో ప్రార్థనా పరులు, లేదంటే బైబిల్ చదివాలి, లేదంటే ఇంట్లో బైబిల్ చదువుతారు, బయటికి పోయినప్పుడు ప్రీచ్ చేస్తాను, అంతా బాగానే ఉంది. కానీ ఇంట్లో వచ్చినప్పుడు నువ్వు నేను ఎలా వ్యవహరిస్తాను అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు నేను ఇంట్లో కూర్చొని సీరియల్ చూసుకుంటా ఉన్నాం అనుకోండి, మన చర్చ ఎవరు చూడరని నేను చెప్తాను. జనరల్లీ నేను చాలామందిని చూసిన, నువ్వు ఇంట్లో సీరియల్ చూసుకుంటా, ఇంట్లో సినిమాలు చూసుకుంటా ఉండి, ఇంట్లో ఉండండి, నేను వింటానారా ముందర చూడండి, ఇంట్లో ఆఫీసర్ చేసే చోట ఇంట్లో కూర్చొని ఆ బంధువుల గురించి ఈ బంధువుల గురించి చెడు చెప్తా ఉంటే, ఈవెన్ చెడ్డోళ్ళు కావచ్చు, నేను ముందర చూడాలి మీరు. లేకుంటే చర్చిలో వాళ్ళ గురించి కూడా నువ్వు ఇంట్లో కూర్చొని బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే నువ్వు అనుకుంటున్నావు దీనివల్ల ఏం ఎఫెక్ట్ పడ్డంలే, బయటికి పోయిన తర్వాత నేను ఎవరి గురించి చెడు మాట్లాడినావు, బయటికి పోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటా, చర్చిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటా. లేకుంటే పిల్లరా ఈ యొక్క అలవాటు ఉంటే మాత్రము నేను ఏం చెప్పాలనుకుంటే మీ ఫ్యామిలీని మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలకు, భార్యకు, భర్తకు అర్థమైపోతుంది, ఓకే 2 రకాల జీవితం నేను జీవించవచ్చు, చర్చిలో పోయినప్పుడు, లేదంటే వ్యక్తిగతంగా నేను భక్తిగా అందరికీ బయట కనపడచ్చు, చర్చిలో భక్తిగా ఉండొచ్చు, ఇతరులతో భక్తిగా ఉండొచ్చు కనపడినప్పుడు. కానీ నా వ్యక్తిగత జీవితం దినమంతా నువ్వు హిపోక్రేట్గా ఉన్నావు అనుకో, మీ పిల్లలు ఏం నేర్చుకుంటారంటే ఓకే ఈ 2 రకాల జీవితము క్రైస్తవుడు అంటే. అందుకే మీరు చూడండి చాలా పర్సెంట్ 90%, 95% మనం ఇది గమనించము, సీరియస్గా తీసుకోకపోవడం వలన మన పిల్లలు చెడిపోతూ ఉంటారు. లోపల వాళ్ళకు మనకు తెలియకుండానే మనమే నేర్పిస్తూ ఉంటాం, రే చర్చిలో పోయినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అవన్నీ బాగుంటాయి విన్నానరా, లేకుంటే సమాజంలో క్రైస్తవ సమాజంలో పోయినప్పుడు బాగుంటాయి, ఈడ వేరే లైఫ్ రా అని. యెహోషువ గురించి ఏం రాయబడిందంటే, అందరూ ఎట్లున్నా కూడా యెహోషువ మోషేతో ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, మందిరంలో దేవుని ఆలయంలో ఉన్నాడు, అందరూ డ్యాన్స్లు వేసుకుంటారు, తాక్కుంటా గబ్బు గబ్బు జీవితం జీవిస్తున్నారు. తీసుకుని ఆయన కంజిరి జీవిస్తా అంటే వీళ్ళ ఫ్యామిలీ ఆడ లేదు పిల్లరా, వీళ్ళ ఫ్యామిలీ దాంట్లో లేదు. నేను చెప్తున్నా, నువ్వు ఏది లోకపరంగా నడుస్తున్న దినమంతా జీవితంలో కుటుంబంలో నీ పిల్లలకు ఎఫెక్ట్ పడుతుంది. మీరు బాగా ఆత్మీయ లోకం గురించి వింటా ఉన్నారు. మనము భౌతిక లోకంలో ఉన్న మన చుట్టూ ఆత్మీయ లోకం ఆవరించి ఉంది. నాయన పావని ఇక్కడ చూడండి, అయినా ఈవిల్ స్పిరిట్స్ మీ పిల్లలతో మాట్లాడతాయి, ఈవిల్ స్పిరిట్స్ నీ భార్యతో మాట్లాడతాయి. భార్య డూప్లికేట్గా ఉంటే సంఘంలో ఒకటి, బయట ఒకటి, దిన వ్యవహారం ఒకటైతే ఈవిల్ స్పిరిట్స్ నీ భర్తతో మాట్లాడతాయి నీ గురించి. నిన్ను చెప్తున్నా, ఒకే జీవితం నేను జీవించాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించడం అంటే కేవలం చర్చిలో కాదు, ప్రతి క్షణం పరిశుద్ధంగా. అంటే నువ్వు రిలేటివ్స్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇన్లాస్ గురించి మాట్లాడుతున్నావు, మీ అత్తమామ గురించి మాట్లాడుతున్నావు, లేదంటే వాళ్ళని ఎత్తేస్తున్నావు, లేదంటే చర్చిలో ఇంకొకరి గురించి ఎత్తేస్తా. ఇవే మన పిల్లలు పాడు చేసేది. స్పిరిట్స్ ఏం చేస్తాయంటే మీ పిల్లల్ని 2 రకాల జీవితం జీవించడానికి ప్రోత్సహిస్తాయి. అదే జీవితం అనుకుంటారు నీ పిల్లలు. లేదంటే భార్య అనుకుంటుంది, ఓకే ఇదంతా బాగానే ఉంది చర్చిలో, ఇంటికి పోయిన తర్వాత ఎట్లన్నా బ్రతకచ్చి ఏమన్నా మాట్లాడచ్చు. నేను చెప్తున్నా మీకు, చాలా క్రైస్తవ కుటుంబాలు పిల్లలు చెడిపోవడానికి కారణం, లేదంటే భర్త ఆత్మీయంగా లేకపోవడానికి కారణము. భర్తలు ఏమంటారు, నువ్వు ఇంట్లో చర్చిలో పెద్ద భక్తిపర్రాలువి, ఇంట్లో నువ్వు ఏమో నాకు తెలుసు. నిన్నెవరో కుటుంబం వచ్చి నాకు చెప్తున్నారు, కొంతమంది ఉన్నారు దీన్నే వ్యాపారం చేసుకునే వాళ్ళు భర్తలు కూడా, దీన్ని చేసి బ్లాక్మెయిల్ చేసి ఈమెను అనిసేయచ్చని. అట్లా చేసి, అంటే కొంతమంది భర్తల అలవాటు ఏమంటే ఈమెను పీడించాలి అంటే ఒకే దారం ధాన్యాలు దొరికినట్లుగా ఇట్లా బ్లాక్మెయిల్ చేసి కొంతమంది పీడిస్తారు. నేను వాళ్ళ గురించి చెప్పడంలే, ఒకవేళ నువ్వు సరిగ్గా లేకుంటే నీ గురించి చెప్తానా. అట్లా వాళ్ళు
బ్లాక్మెయిల్ చేస్తారు. ప్లస్ నువ్వు అలా ఉన్నావు కాబట్టి నీ మాటకు వాల్యూ ఉండదు. ఇంకోటి చెప్తున్నా, ఆత్మీయ లోకం గురించి నేర్చుకుంటా ఉన్నాం మనము. నిజంగా నువ్వు 2 రకాల జీవితం ఉంటే నీ పిల్లల్లో నువ్వు మాట్లాడే ఇంట్లో కూర్చొని ఇట్లా ఉండాలిరా, బైబిల్ చదువుకోరా, ప్రార్థన చేయరా, భక్తి నువ్వు లేకుండా వాళ్ళకి చెప్పినావు అనుకో, నీ మాటల వలన వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ పడదు. స్పిరిట్స్ పనిచేస్తా అంటే నీకు అర్థమే కాదు, నేను ప్రార్థన చేస్తానా, ఎంత చేస్తానా వినడం లేదే అని. అదే నువ్వు ఏ లైఫ్ అయితే మనం బ్రతకాలో అది 24 గంటలు మనం బ్రతికినామనుకో, మన పిల్లలకి చాలా ఎఫెక్ట్ పడుతుంది కదా. వాళ్ళు ఆత్మీయంగా ఉంటారు. హోలీ స్పిరిట్ మాత్రమే ఇంట్లో పని చేయాలా, నువ్వు ఇంకో స్పిరిట్ని అలో చేయకూడదు. మా అర్థమవుతుందా? హిపోక్రసీ ఉందనుకో, అంటే హిపోక్రసీ అర్థమైందా? నువ్వు ఇంట్లో కూర్చొని పిల్లలు వింటున్నారు, భర్త వింటాను, భార్య వింటుంది, అత్త గురించి, మామ గురించో, బంధువుల గురించో గబ్బులే పెట్టేసాను అనుకో, నీకు తెలియకుండానే నీ కుటుంబం స్పాయిల్ చేసుకుంటావు. అందుకనే ఒకే నాలుక ఉండాలా. యాకోబు అంటాడు, మా ఇంటానారా, ఒకే ఊటలో నుంచి చదువుతారు ఎవరన్నా? 3వ అధ్యాయం లాస్ట్లో, యాకోబు గ్రంథం 3వ అధ్యాయంలో, యాకోబు గ్రంథం 3వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. లాస్ట్లో చదవండి అయినా, లాస్ట్లో కాదు, 3వ అధ్యాయము 11 నుంచి చదువుదామా? 10 నుంచి, ఒక నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. చర్చిలో ఎట్లున్నావో ఆఫీస్లో అట్లే ఉండాలా, ఇంట్లో అట్లే ఉండాలా, టాయిలెట్లో అట్లే ఉండాలా, ఎవరు ఉన్నా లేకున్నా అట్లే ఉండాలా. ఎవరన్నా తప్పు చేసినా, ఇంట్లో ఇన్లాస్ తప్పు చేస్తాన్నా, లేదంటే ఎవరో తప్పు చేసినా చర్చిలో, నీ పిల్లల ఎదుట దేవుళ్ళనే బ్రతకాల. నువ్వు నేను భర్త దగ్గర దేవుళ్ళనే బతకాలని నేను చెప్తున్నా మీకు. అలా హిపోక్రసీతో నువ్వు మార్చలేవు పిల్లల్ని. నాయన వింటానావా? నీ భర్త మారడు, నీ భార్య మారదు. నీ ఇంట్లో దేవుడు యొక్క సన్నిధి ఉందనుకో, రాతి లాంటి మనిషిన 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు పట్టినా ఎటువంటి దుర్మార్గపు ఆలోచన ఉన్న నీ భర్తలో, నీ భార్యలో, పిల్లల్లో దేవుడు అని సాధువుగా చేశాడు. అదే ఇక్కడ అంటాడు యాకోబు, నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? ప్రశ్న. ఊరదు పిల్లరా. ఆ కుటుంబం బాగుండదు. మారాల మీరు నేను. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు, నా నాలుకలో ఉప్పు నీరు తీయని నీరు 2 రాకూడదు. అదే హిపోక్రసీ అంటే. నేను చెప్తున్నా బిడ్డ, ఏదైతే నువ్వు యేసు ప్రభు ముందర నిలబడి జీవిస్తున్నావో, సంఘంలోకి వచ్చినాక, లేదంటే వ్యక్తిగతంగా నువ్వు బయటికి పోయినాక నీ పిల్లలు ఎదుట అదే ఉండాలి, నీ భార్య అదే ఉండాలి. ఈవెన్ నీ పిల్లలు సరిగ్గా లేకున్నా నువ్వు జీవిస్తున్నావే, నీలో నుంచి మహిమ ఆ బిడ్డలు మారుస్తుంది కదమ్మా. మార్చిందా లేదా? సౌలు గురించి అందరూ ఏమన్నారు? క్రైస్తవులు ఏమన్నారు పౌలు గురించి? సౌలుగా ఉన్నప్పుడు వీడు పెద్ద తలనొప్పండి. అననీయాస్ అంటాడు, ఎవరిని ప్రభువా నువ్వు రక్షిస్తాండేది? ఇంత చెడ్డోన్ని. నేను మీకు చెప్తా, ప్రపంచమంతా మార్చలేకపోయింది, కానీ దేవుని దర్శనం ఏం చేసింది? యేసు ప్రభు దర్శనం మార్చేసింది. అర్థమవుతుందా మీకు? సాధు సుందర్ సింగ్ మన దేశంలో ఆయన అటువంటి వాళ్ళు లేడంటారు. సాధు సుందర్ సింగ్ గారు కోట్ల ఆస్తిపరుడు. అర్థమవుతుందా? క్రైస్తవులు అంటే చాలా అసహించుకునేవాడు, బైబిల్ని చింపేవాడు, చాలా చెడ్డగా ప్రవర్తించేవాడు, హేళన చేసేవాడు. అయితే మంచి రిచ్ ఫ్యామిలీలో, కోటీశ్వరుడు ఫ్యామిలీలో పుట్టి, మరి వాళ్ళ అమ్మతో చాలా అటాచ్మెంట్ ఉండేది. ఎంత అటాచ్మెంట్ ఉండేదంటే వాళ్ళమ్మ సమస్తము. వాళ్ళమ్మ చనిపోయింది ఒకసారి. చనిపోతే ఏం నిర్ణయించుకున్నాడంటే, నేను బతకూడదు, నేను చచ్చిపోతాను. అంత అటాచ్మెంట్ ఉండేది. అయితే సాధు సుందర్ సింగ్ గారు చనిపోయే ముందు ఒక మాట అన్నాడంట, నేను ఇంత అశాంతిలో ఉన్నా, అసలు దేవుడు అనేవాడు ఎవరో ఉంటే నాకు కనపడొచ్చు కదా అన్నాడంట. అంటే అట్లా రూమ్లో చిన్న వెలుగు వచ్చి, వెలుగు పెద్దగా రూమ్ అంతా పెద్దగా అయిన తర్వాత
ఆ సాధు సుందర్సి కళ్ళతో చూస్తానాడు ఆ రూమ్ నిండా. ఎవరు నువ్వు అన్నప్పుడు ఏమన్నా తెలుసా, నువ్వు ఏడిపిస్తున్నా యేసుని నేను. అంతే, ఆ మాట చాలు. ఆ మాట తర్వాత సాధు సుందర్ సింగ్ ఏమైనా తెలుసా, పిల్లరా దేశాన్ని, టిబెట్ దేశాన్ని సువార్తతో నింపాడు. ఆ తర్వాత భారతదేశాన్ని, అమెరికా లాంటి దేశాన్ని, ప్రపంచాన్ని. ఒక్క మాట నేను చెప్తున్నా, నువ్వు యథార్థంగా ఇంట్లో బతుకుతూ ఉంటే, ఒకే జీవితం కలిగి ఉంటే, నీ పిల్లలు మొండోళ్ళే ఉండొచ్చు, నీ భర్త మొండోడే ఉండొచ్చు, ఈవెన్ నువ్వు భార్య మొండితరంలో ఉండొచ్చు, నెల పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు నీకు. కానీ నేను చెప్తున్నా, ఒక దినము ఆ వెలుగు నీ ఇంట్లో రాబోతుంది నీ భర్త ఎదుట. కానీ నువ్వు హిపోక్రేట్గా ఉన్నావు అనుకో, దేవుడు చేతగానోడు, ఆడే ఈడే అన్నావు అనుకో, ఎండింగ్ సీన్ చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు స్వర్గానికి పోతావేమో కానీ నీ కుటుంబాన్ని చాలా చెడ్డ స్థితిలో నువ్వు తీసుకెళ్తావు. నేను చెప్తున్నా, నీకు ఏం చెప్పాలనుకుంటానంటే, నువ్వు నీ చాతుర్యం ద్వారా మార్చలేవు, నీ యథార్థత ద్వారా మారుస్తావు. నువ్వు ఒకే మాట అంతే, ఇట్లే ఇది నువ్వు అదే మాట్లాడాలా, అదే బ్రతుకుతా ఉండాలా దినమంతా. ఈవెన్ నెగిటివ్గా ఉన్నా నీ భర్త, నీ నెగిటివ్గా ఉన్న నీ ఆర్థిక పరిస్థితులు, ఏ చావు భయంకరమైన రాతి లాంటి నీ భర్త అయినా, నీ బంధువులు ఎవడైనా, నేను భర్త పిల్లల కోసమే చెప్తాను, ఇది బంధువులైనా, కర్కోటకులు లాంటిలైనా, నీ జీవితం ఒకే జీవితం నువ్వు నేను జీవిస్తామే, నాలుక మీద మాటలు అవే ఉండాలా. నువ్వు చూడు, ఎటువంటి కర్కోటకులైనా, దుర్మార్గులైనా ఎవడైనా మారిపోతాడు. ఎందుకంటే యేసుప్రభు దర్శనం ఇస్తాడు వాళ్ళకి. నీ పిల్లలు మొద్దులే ఉండొచ్చు, నీ పిల్లల భవిష్యత్తే నీకు అయోమయంగా ఉండొచ్చు, కానీ నీ జీవితం నువ్వు జీవిస్తా హిపోక్రేట్స్గా ఉంటే, నేను చెప్తున్నా, నాకు తెలియదు కానీ బైబిల్లో ఏమైనా రాయబడిందో లేదో నాకు ఎప్పుడు కూడా స్ట్రైట్గా, ఇంకా దేవుడు అంటాడు, ఓకే నీ పిల్లలే నీకు మార్చేవారు. ఇంకా అంటే వాళ్ళ మొండితనము, వాళ్ళ యొక్క జిడ్డుతనము, నీ భర్త యొక్క జిడ్డుతనము, అంటే కొన్ని ఇళ్ళలో భార్య, కొన్ని తక్కువ ఇళ్ళు అనుకోండి, భార్య భర్తని మార్చేది, కానీ 90% ఏమా భర్తల్ని భార్య మార్చాలని కోరుకుంది. నేను చెప్తున్నా, యథార్థమైన జీవితం యెహోషువ లాగా. నువ్వు ఇంట్లో పోయిన తర్వాత ఆ బంధువులతో కలిసిపోతావు, ఆ ఫంక్షన్లో కలిసిపోతావు. మొన్న పాప ఫోన్ చేసింది నాకు, ఈ 3 పెళ్ళిళ్ళు చేశా. సబ్బీం కాదు, ఏం భీం అది, ఒడిమే పెట్టుకో చూసారు, ఒడిమి పెట్టుకుంటే ఏంది అని. ఎందుకన్నా ఒడిబియ్యం అంటే, ఎవరో ఫోన్ చేసి చెప్తానంట ఒడిబియ్యం పెట్టుకోమని. వాళ్ళు క్రైస్తవులే, ఈ క్రైస్తవ దయాలు ఇవన్నీ, అంటే దయాలు పట్టిన వాళ్ళు ఇల్లు, అంటే మైండ్లో లోపల కాదు. నేను చెప్పాను ఏమవుతుందంటామంటే, భర్త క్షేమంగా ఉంటాడంట. నేను చెప్తాను, వద్దు తల్లి అట్లా దాంట్లో పొద్దు, ఆ దయాలు తెలిసిన దానికి వీళ్ళు భీమ్ మీద ఆధారపడే వాళ్ళని వాడిని స్విచ్ నొక్కేసాయి మళ్ళా. ఆ భీమ్ పెడితే ఈమె ఎత్తుకొని పోయి ఆ భీమ్ చేసి ఈ ఎప్పకి తినిపిస్తుందంట. అరే భీమ్తో బాగుపడతాంటే ఇంకా దేవుడు ఎందుకు మనకి? అమ్మా దేవుడు ఎందుకు? ఇంకా భీమ్తో నువ్వు పరమాణం చేసుకొని తింటే, నీ భర్త క్షేమంగా ఉంటే, నువ్వు చర్చికి ఎందుకు రాలరా? రేపు వారం నుంచి ఒక్కో ఇంటికి పోయి భీమ్ పెట్టించుకో. ఇలా జీవితం కొనసాగిస్తే నీ భర్త క్షేమంగా ఉంటాడు కదా. హాస్పిటల్ పోసిన పనిలే, ఏ రోగం పట్టుకోదు. రే దుర్మార్గులరా, ఎంత భయంకరమైన ఇదే నేను చెప్తాను మీకు ఫస్ట్ పాయింట్, హిపోక్రసీ. ఎవ్వరికి తెలియ కూడా పాస్టర్ చెప్పొద్దండి, ఒడిబియ్యం పెట్టించుకొని పరమాణం చేసుకొని తిందాం. అరే నాకేం నొప్పి, నువ్వు ఒడిబియ్యమే పెట్టుకుంటావో సభ్యమే తింటావు, ఏందన్నా తిను. నేను చెప్తున్నా, నీ పిల్లలు చెడిపోతారు. ఆ భర్త అంటాడు, అదే పెట్టుకున్నావు, ఇంకా మిగతావన్నీ ఎందుకు చేయకూడదు అంటాడు. నువ్వు అప్పుడు లబో దివో అంటావు. నేను చెప్తున్నా, ఒక్కసారి కూడా వంగకూడదు మనం. ఆత్మీయ లోకం చూస్తుంది మనల్ని, దయ్యాలు చూస్తున్నాయి మిమ్మల్ని, యేసుప్రభు చూస్తున్నాడు, పరిశుద్ధాంతుడు చూస్తున్నాడు, ఆత్మీయ లోకము మీ దిక్కు చూస్తూ ఉంది. నేను చెప్తున్నా, ముందర చూడండి, అయినా పిల్లలేదుట, అమ్మ పిల్లలేదుట అవి ఇవి మాట్లాడకండి, ఒకే జీవితం ఉండండి, యథార్థంగా ఉండండి, వాళ్ళ దగ్గర భక్తిని చూపించండి. కొంతమంది తల్లిదండ్రులు ఎంత మోసం చేస్తారు తెలుసా పిల్లల్ని. వీళ్ళు ఆడే నాటకాల వలన పిల్లలు చచ్చిపోతూ అంటారు. ఏందిరా బతికిది, అసలు ఎట్లా బతకాలో అర్థం కాదు వాళ్ళకి. బయట వాళ్ళకన్నా వాళ్ళు, ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదమ్మా బ్రదర్, ఏంటన్నా కదా, బయట వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు బయట తిట్టుకుంటారు. అమ్మా అర్థమవుతుందా? బయట తిట్టుకుంటారు, ఇంట్లో తిట్టుకుంటారు, పిల్లల ముందర తిట్టుకుంటారు, అన్ని చోట్ల తిట్టుకుంటారు. అది ఒక వేరే బతుకో. మీరేంది చేసండి ఇది? మీరు చర్చిలో తిట్టుకోరు, పాస్టర్ ఏదో భక్తిగా ఉంటారు. ఇంటికి పోయిన తర్వాత అత్తనో మామనో తిడతారు, వాడిని తిడతారు, ఈయన్ని తిడతాడు. మన పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు ఏందిరా నా పరిస్థితి అర్థం కావడం నాకు. నేను తిట్టాలా తిట్టుకొని ఉండాలా? అర్థమవుతుందా అర్థమవుతుందా మీకు? అట్లా చేయకండి. అందుకే క్రైస్తవ పిల్లలు సెకండ్ జనరేషన్, నేను ముందు చూడు, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషను చాలా చెడిపోతూ ఉంటారు. యోషువ అట్లా వాడు కాదు. యోషువ గుండెల మీద చేసి మీరు ఎవరినన్నా పూజించుకుంటారా, మీరు పోయే గుళ్ళని పూజించుకుంటారా, రాళ్ళని పూజించుకుంటారా? వినండి, అమలేకులు దేవుని పూజించుకుంటారా పోయి మీరు? మీ బతుకులు మీరు ఎట్లా, నేను నా కుటుంబము ఇక్కడ నేను చక్కగా ఉన్నా. చాలామంది అట్లా చేయరుమా. నేను చెప్తున్నా, డబ్బులు ఉండవు, ఆరోగ్యం ఉండదు, మేలు ఉండదు. ఎందుకంటే యేసుప్రభు ఎవరిని నశించుకుంటాడు? హిపోక్రేట్స్ని. వాళ్ళని నశించుకోడు, వాళ్ళకి దేవుడు తెలీదు. రక్షించుకోడు దేవుడు, వాళ్ళని రక్షించుకోవాలని కోరుకుంటాడు. రక్షింపడి నువ్వు 2 రకాల బ్రతికితే ఎట్లా? నేను చెప్తున్నా, మన పిల్లల్ని ఫస్ట్ మనం కాపాడుకోవాలమ్మా. బంధువుల గురించి చెడ్డ మాట్లాడి, స్నేహితులు చెడ్డ మాట్లాడి, ఆ నాయకులు వద్దు. యథార్థంగా ఉన్నాం, ఒకే లైఫే, ఓపెన్గా మాట్లాడదాం. అర్థమవుతుందా? అట్లా చూడండి జీవితం జీవించి. రెండవది యెహోషువలో ఉండింది. ఓకే, నేను చదవలేదు నీకు ఇంకా చాలా అసలైన. చూడండి, యెహోషువ అంటే అర్థం తెలుసా మీకు? గాడ్ ఈజ్ మై సాల్వేషన్. కొంతమంది మత గురువులు ఏమంటారంటే, క్రైస్తవ బోధకులు ఏమంటారంటే, యెహోషువని యేసుప్రభుతో పోలుస్తారు. యెహోషువ యేసుప్రభుని అర్థం చేసుకున్న వ్యక్తి. పామును ఎవరు ఎత్తిండేది అరణ్యంలో? యెహోషువ. అందుకని యేసుప్రభు ఎలా బ్రతుకుతాడు? 12వ అధ్యాయం చూడు, మత్తయి సువార్త 12, 19, 20. మత్తయి సువార్త 12వ అధ్యాయం 19 చదువునైనా. ఈయన ఎవరు? నీ ఇంట్లో ఏముండకూడదు నైనా. సిస్టర్ ఇష్టపెట్టండి ఆ పిల్లడు, ఈనండి. మీ ఇంట్లో ఏముండదు. ఈయన జగడమాడు. అమ్మ ఏమేయడు? కేకలు వేయడు. వీధులలో ఎవరి శబ్దము? యేసుప్రభు శబ్దం ఎవరికి వినబడదు వీధుల్లో. ఉండండి, ఇక్కడ చూస్తే ఓపెన్గా రాయబడింది. యేసుప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. నువ్వు గట్టిగా అరుస్తూ ఉంటే ఏం రాయబడింది రాడా? 12వ అధ్యాయం 18లో, ఈయన వీధిలో ఈయన స్వరము గట్టిగా చదువు. జగడమాడు, కేకలు వేయడు. సరే, జగడమాడు పిల్లరా. ఇంట్లో సమస్యలు వస్తాయి, పిల్లలు ఎదుట యథార్థంగా మాట్లాడాలి. మనం ఓపెన్గా గట్టిగా మాట్లాడినా యథార్థంగా మాట్లాడాలా. తిట్టి చెప్పించి గట్టి మాట్లాడుకొని వీధనంతా అరిస్తట్లే ఏం ప్రయోజనం లేదు. నేను చెప్తున్నా మీకు, నీ భర్తను మార్చేది ఆ వెలుగే. సాధు సుందరది కనబడిన వెలుగు, అపొస్తలుడు పౌలు కనబడిన వెలుగు. నీ భర్త కలలో కనపడవచ్చు, మాట్లాడచ్చు, లేదంటే హృదయంలో మాట్లాడచ్చు, భర్తని కానీ భార్యని కానీ. ఎప్పుడు తెలుసా? నేను హిపోక్రేట్స్గా ఉండకూడదు. యథార్థంగా ఆయన ఎదుట ఇది జరగల్ల, ఇది జరగకూడదు, ఇది వద్దు, ఇది. అర్థమవుతుందా? రెండవది ఉండింది యెహోషువలో. మీరు చూస్తే 34వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 34. ఓకే, 34లో ఏం రాబడిందంటే, చదవండి, టైం తక్కువ ఉంది కాబట్టి. యెహోషువ ఎందుకు మోషే తర్వాత ఎన్నుకున్నాడో తెలుసా అమ్మా? ఎందుకు? మీరు చూస్తే బలమైన విశ్వాసి ఎవరు? యెహోషువ. యెహోషువ దేవుడు అంటాడు, ఈ వ్యక్తి మా ముందు బాబు ఈయనను ఆడుకోకూడదు, ఇజ్రాయెల్ జనంలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్నాడు దేవుడు నోరు తెరిచి విశ్వాస విషయంలో. ఎలా? మీకు తెలుసు కదా, మోషే పంపించాడు 12 మందిని, వేగుల వారిని. ఆ దాంట్లో ఎవరెవరు విశ్వాసాన్ని చూపించినది? యెహోషువను, కాలేబు పిల్లరా. చూడండి యెహోషువ గురించి, కాలేబు గురించి బైబిల్ ఏమంటుందో. నంబర్స్ 14, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6 నుంచి 9 వాక్యాలు.
ఒకటి మనం తీసుకున్నాం, హిపోక్రేట్గా ఉండకూడదు ఇంట్లో. ఒకే జీవితం ఉండాలి నాయన. అర్థమవుతుందా? పిల్లలు ఎదుట, భర్త ఎదుట, భార్య ఎదుట, బంధువులు ఎదుట ఒకే జీవితం యథార్థంగా ఉండాలా. రెండవది, నోటి మాటలు ఎలా ఉండాలా మనం అనుక్షణము. మన పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారు. చర్చిలో వింటాండేది ఒకటిరా, మా ఇంట్లో మా అమ్మ మా నాయన మాట్లాడే లాంగ్వేజ్ వేరే ఉంది, అవిశ్వాసపు లాంగ్వేజ్. చూడండి ఇక్కడ చదువు నాయన ఏమన్నాడు, 6:9, 6 నుంచి. అప్పుడు మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. చూసారా పిల్లరా, మీ నా మాటలు ఎట్టుండాల దినమంతా. అమ్మా ఆత్మీయ లోకం గమనిస్తూ ఉంటుంది పిల్లరా. మీకు తెలుసా దేవుడు ఎంత బాధపడ్డాడు ఎవరి మాటల గురించి? ఆ 10 మంది మాటల గురించి. ఆ 10 మంది ఏం మాట్లాడారు చెప్పండి అమ్మా. ముందర చూడండి, నేను ఇక్కడ చూడండి. ఆ 10 మంది నేను చెప్తున్నా మీకు, అంటే మీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. వాళ్ళేం అబద్ధం చెప్పలే. ఆ 10 మంది అబద్ధం చెప్పారా? అయ్యా బలమైన వాళ్ళు నిజమేది, లేదంటే ఎత్తైన కోటలు నిజమేది, వారి యొక్క ఇండ్లు పెద్దవి నిజమే, అంతా నిజమే. కానీ ఏం తెలుసా, దేవుడు ఆశ్రయించుకున్నాడు వాళ్ళని. దేవుడు ప్రమాణం చేశాడు ఏమని, మీరు ఆ యొక్క విశ్రాంతి దేశంలోకి, నేను పాలుతేన ప్రవీణ దేశంలోకి పోలేరు. దేవుడు ప్రమాణం, వీళ్ళు మాత్రం ఈడే చచ్చిపోతారని. ఎందుకు సార్? ఎందుకంటే నీకు నిజం అనిపించవచ్చు, కానీ వాక్యానికి విరోధమైన మాటలు అవి. దేవుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళని నేను మీకు ఇచ్చేసా, అది మీ దేశం, మీరు పోయి మార్గం చూసుకొని రండి, ఎట్లా పోవాలా ఎట్లా రావాలా, ఆడ ఏమేమి ఉన్నాయి కొన్ని తెచ్చి వీళ్ళకి చూపిస్తే వీళ్ళు ఇంకా సంతోషపడతారు, ఇంకా అడ్వాన్స్ ఇచ్చినట్లు వీళ్ళకి ఇంకా పోకముందే. కానీ ఏం చేశారు, వాళ్ళు అబద్ధం చెప్పలేదు, కానీ అవిశ్వాసం మాట్లాడలేదు. నువ్వు ఇంట్లో జోషువ ఎప్పుడు మాట్లాడే, అందుకే ఆ కుటుంబం ఏమైంది, చివరి వరకు కూడా దేవుని కొరకు నిలబడిన కుటుంబము. యెహోషువ అంటాడు, మీరు ఎట్లన్నా బతుక్కొండిపోయి నేను నా కుటుంబం మాత్రము యెహోవానే సేవిస్తాం. అమ్మా అర్థమవుతుందా? క్రైస్తవులుగా మనం చేసే పెద్ద తప్పేమో తెలుసా, ఇక్కడ ఏం చేస్తాము, చర్చిలో విశ్వాసం వింటాం, విశ్వాసం మాటలు మాట్లాడతాం, విశ్వాస పాటలు పాడతాం, ఇవన్నీ చేస్తాం. ఇంటికి పోయేదానికే అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటాం. మా అర్థమవుతుందా? ఇంట్లో కూడా ఎప్పుడు ఆరోగ్యం సంబంధించిన మాటలు కానీ, ఆస్తి సంబంధించిన మాటలు కానీ, పిల్లల ఎదుట మాట్లాడాలి. మన దేవుడు మన యొక్క ప్రతి అవసరత తీరుస్తాడు. అనారోగ్యం గురించి వచ్చినప్పుడు ఫస్ట్ మనం మాట్లాడాల్సింది వాక్యం. తో ఏం చెప్తున్నాం పిల్లరా, మీరు నేను మన మాటల్లో చాలా యథార్థంగా ఉండాలా. చూడండి, ఒక వాక్యం నేను చదవాలని ఆశపడుచున్నాను. 1 పేతురు 2వ అధ్యాయంలో పేతురు భార్యాభర్తల గురించి చెప్తున్నాడు. అక్కడ ఎందుకు అట్లా చేయకూడదు పిల్లలు, మీరు జాగ్రత్త ఉండండి ఆయన. 1 పేతురు 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే 19 నుంచి చూస్తే, ఒక భార్య ఎలా ఉండాలా, భర్త ఎలా ఉండాలా మాటల్లో రాయబడింది పిల్లరా. ఇక్కడ ఎటువంటి మాటలు ఉండాలా చదవండి ఆయన. 2వ అధ్యాయం, సారీ నేను అన్యాయంగా శ్రమ పొందుచు ఇంట్లో మీరు నేను భార్యాభర్తలు వ్యవహరించాం. జాగ్రత్తగా వినంటారా, జల్దీ ముగిస్తున్నాం మనము. మీరు చూసినట్లయితే నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్స్ కానీ, నా యొక్క నేను కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఈ కొట్లాట్లు ఉన్నాయి చూసావా, ఇవి చాలా డిస్ట్రాయ్ చేసి పెట్టేశారు పిల్లల్ని. ఎందుకు కొట్లాట్లు వస్తాయి భార్యాభర్తల మధ్య? ఇక్కడ పేతురు అంటాడు, చదువు నేను అది, మీరు అన్యాయంగా 19 చదువు ఒకసారి, ఇంకోసారి. ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు. చాలాసార్లు మీ భర్త మిమ్మల్ని రేపేకి ప్రయత్నం చేస్తాడు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి వాక్య జ్ఞానం లేకనో, లేదంటే వాళ్ళకి తెలుసు అనమాట ఏదో రకంగా ఈ వ్యక్తిని అనచాలని చెప్పేసి. మీరు నేను అన్యాయంగా శ్రమ పడినప్పుడు, వాళ్ళ ద్వారా ఏడిపించబడినప్పుడు, భర్త ద్వారా, లేదంటే భర్త భార్య ద్వారా, తక్కువ ఉంటుంది భర్త భార్య ద్వారా ఏడిపించబడ్డము,
మ్యాక్సిమం 90% ఇదే ఉంటుంది, భర్తలు భార్యల్ని ఏడిపిస్తారనమాట. అందుకే అన్యాయంగా నువ్వు చదువునైనా నేను ఎవడైనా నువ్వు అన్యాయంగా శ్రమ పొందుచు, నువ్వు అన్యాయంగా శ్రమ పొందుతావు నా ఇంట్లో భర్త ద్వారా. ఓకే, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును. కొట్లాడొద్దు నువ్వు, ఎందుకంటే పిల్లలు చెడిపోతారు. ఏం జరుగుతుందో చెప్తాను, నేను కొట్లాడకుండా నువ్వు సహించినప్పుడు. ఇప్పుడు చూడండి ఏమంటాడో, అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏం చేశాడంటే ఆయన పాపం చేయలేదు, ఆయన నోటని ఏ కపటము కనబడలేదు. ఓకే వినండి, కపటం కనబడలేదు. ఆయన దూషింపబడియో బదులు దూషింపలే, ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపగా ఏం చేసేవాడు. నేను ఏం చెప్తాను, సెకండ్ పాయింట్ ఏంటంటే విశ్వాసం మన ఉండడం వల్ల. మీకు తెలుసు దేవుడు మీకు తలస్థానంలో పెట్టేవాడు, తోకస్థానంలో పెట్టాడు. మీ కుటుంబంలో మీరు పైవారిగా ఉంటారు, కింది వారిగా ఉంటారు. ఇంట్లో కొట్లాట రానికూడదు. మీరు నేను ఏదన్నా వచ్చిందనుకో ఇంట్లో టాపిక్ యథార్థంగా చెప్పాలా, ఇది వాక్యం చెప్తాను, ఇట్లా పోదాం నేను చెప్తున్నా. మీకు వినలేదనుకో ఇడిచిపెట్టండి ఆ వ్యక్తిని, కొట్లాడకండి. మీరు కరెక్ట్గా ఉండండి, మీరు యథార్థంగా వాక్యానుసారంగా ఉండండి. మనం చేసే పెద్ద తప్పు ఏం తెలుసా, కొట్లాడడం మొదలు పెడతాం. ఎందుకు తెలుసా, ఆ వ్యక్తిని మార్చేదానికి. యేసుప్రభు ఏం చేసేవాడు, అన్యాయంగా శ్రమ పెట్టబడతాడు. మా అర్థమవుతుందా, ఏం కాలేదు. ముందర చూడండి, అన్యాయం జరుగుతుంది మీ ముందర, మీ మీద ఏం జరుగుతుంది, అన్యాయంగా మీ భర్త మాట్లాడుతున్నప్పుడు మీరు నోరు పారేసుకోకండి. యేసుప్రభు ఏం చేశాడు, అన్యాయంగా శ్రమ పడుతున్నప్పటికీ ఆయన ఏం చేశాడంట, దేవుని చేతిలో పెట్టాడు ఆ కేసుని. నేను ఏం చెప్తానంటే యథార్థంగా మాట్లాడాలా. భర్త తప్పుదారిలో పోతూ ఉంటే, లేకుంటే ఇంట్లో చేయకూడదు చేస్తూ ఉంటే, డబ్బుని పాడు చేస్తూ ఉంటే, నువ్వు నేను ఏం చేయాలంటే భార్యగా యథార్థంగా మాట్లాడాలా, ఇది తప్పు అని. వినలేదనుకో, నేనేం చెప్తున్నానంటే ఇంట్లో కొట్లాడి రభస చేసుకొని చెడ్డ చేస్తే మాత్రము మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు. కానీ నిలబడాల సత్యానికి. మీరు తప్పు చేయకండి, మీరు యథార్థంగా ఉండండి, దేవుడు మీ పక్షం ఉన్నాడు. నేనేమంటున్నానంటే అద్భుతంగా నీ భర్తని మార్చుకునే విధానం తీసుకోను. అంటే దేవుడు ఖచ్చితంగా నీ భర్తని మారుస్తాడనే విశ్వాసం కలిగి ఉండవు. నువ్వు విశ్వాసంలో ఉండి యెహోషువ మాదిరి నెగిటివ్ మాట్లాడకు, యథార్థంగా వాక్యం మీద ఉండవు. కానీ నువ్వు చెడ్డగా మాట్లాడి కొట్లాడి ఇది ఏదో చేసేసుకొని ఆ వ్యక్తిని మార్చలేవు. దైవిక శక్తి మీద ఆధారపడు. ఎందుకంటే అక్కడ బైబిల్లో రాయబడింది కదా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఏం చేశాడంట, బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవుని చేతిలో పెట్టేసి. నా సెకండ్ పాయింట్ ఏంటంటే విశ్వాసం నిలబడాను. ఆ టైంలో ఇంట్లో గలీజ్ జరుగుతుంది, ఇంట్లో కొట్లాట జరుగుతున్నాయి. నేను చెప్తున్నా, నీకు భయంకరమైన పురుషులు ఉన్నారు పిల్లరా, భయంకరమైన కుటుంబాలు ఉన్నాయి, ఆడలు కూడా ఉండొచ్చు. ఒక చోట నిన్న ఎవరితోనో మాట్లాడుతుంటే, నేను ఎవరు చెప్పను కానీ, ఆ వ్యక్తి పనికే పోడంట, ఆడ అప్పులు తెస్తా అంటాడంట, ఈమె వాళ్ళ ఇంట్లో తెచ్చి కట్టాల. ఎంత భయంకరమైన మనుషుడు. ఫీజు కట్టమని ఇస్తే వాళ్ళ తాత పిల్లోనికి ఈ వ్యక్తి తీసిపోయి కొద్ది కట్టి మిగతా అంతా వాడుకున్నాడంట. ఇంట్లో డబ్బులే ఉన్నీడు, ప్లస్ పని ఆడ చేయడు, 3 పూట్ల తినాలా. చూసారా ఎంత దుర్మార్గుడు. రెండవది అప్పులు చేస్తాడు, అప్పులోళ్ళంతా ఇంటికాడికి వస్తానంట. నేను చెప్పానమ్మా, అప్పులోళ్ళు వస్తే డైరెక్ట్గా చెప్పు, నువ్వు నాకు ఇలేదు అప్పు, ఆయనకి ఇచ్చాడు, ఆయన్ని తీసుకుని పోలే అంటే కొన్నేళ్ళ నుంచి వాళ్ళ అవ్వ తాత కడతానంట, అంటే ఇలా అత్త మామ కడతానంట. వీడు చెప్తాడు, నన్ను చంపేస్తారు, నన్ను పొడిచేస్తారు, మీరు ఏమన్నా చేయండి, కట్టండి, లేకుంటే ఆ టైపు. వానికి అర్థమైపోయింది, వీళ్ళు నా చేతిలో ఆడుతున్నారా అని. ఏమంటారు, అది బొంగరం మాదిరి. వాళ్ళు నిన్న చెప్తా అంటే నాకు విచిత్రం అనిపించింది, ఇట్లా ప్రాణి కూడా ఈ సృష్టిలో ఉన్నాడా అని.
జంతువులు కూడా ఉండవు అట్లా. జంతువులు కూడా ఏం చేస్తాయంటే పిల్లల కోసం తెచ్చి పెడతాయి. చూసారా మీరు? ఈ మనిషి పుట్టినప్పటి నుంచి చాక్లెట్ కూడా తెచ్చిలేదంట పిల్లలకి. వాళ్ళు పుట్టింది కాక వాళ్ళకి పెట్టే డబ్బులు కూడా తింటానంట మనిషి. మా ఇంట్లో ఏంది కనపడినా ఎత్తుకొని పోయి కుదపెట్టేశాడంట. అబద్ధాలు చెప్తా బతుకుతానండి. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? ఎట్లా బతకాలా ఆ కుటుంబం? సరే, నేను చెప్పే ఒకటే, మా నిజానికి నిలబడు, డబ్బు ఇంకా పూచి పడద్దండి. ఎవరైనా వస్తే మాకు సంబంధం లేదు, మీరే తీసి ఇచ్చినారు, మీరు కట్టుకోండి అనండి. అది ఇది ఏమన్నా అన్నారనుకోండి, అవసరం పడితే పోలీసు యొక్క సహాయం తీసుకోండి. వాళ్ళు ఎవరైనా అంటే వీళ్ళని బయట వాళ్ళ గురించి చెప్తాను, హరాస్ చేస్తా అంటే హరాస్ చేసేకి లేదు. ఇప్పుడు అప్పు ఇచ్చినా హరాస్ చేసేకి రాదు. అందుకే అప్పు ఇద్దండి ఎవరికి, అర్థమవుతుంది? హలో. రెండవది, నేను ఆమెతో ఒకటి చెప్పా, నువ్వు దేవుని మీద ఆధారపడినైనా విశ్వాసం నిలబడు. చెప్పు యథార్థంగా, కొట్లాడకు, తిట్టుకోకు, చెప్పించుకో, ఇవన్నీ ఏం చేయొద్దు. నువ్వు దేవుని మీద నిలబడి దినమంతా వాక్యం చెప్తా ఉండు. అయ్యా నువ్వు అన్నావు నిన్ను తలస్థానంలో పెడతాను, తోగస్థానంలో పెట్టాను. నువ్వు యెహోషువలాగా ఈ విశ్వాసంలో స్థిరంగా నిలబడు. అప్పుడు చూడు నీ లైఫ్ ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. అర్థమైతే అన్యాయంగా శ్రమ పొందినా కూడా సహించమంటా అన్నాడు. కానీ పాపం చేయకు, అమ్మా అవిశ్వాసంగా మాట్లాడకు, దేవునికి విరోధంగా పోకు. ఓకే. మూడవది చాలా ముఖ్యమైనది, నేను చెప్పి ముగిస్తాను. యెహోషువ దగ్గర ఉండే గుణం ఏం తెలుసా? నిర్గమకాండము 17, 8, 9, 10 వాక్యాలు చదువు. ఏమైంది మా పడిపోయిందా? డోర్ పడిందా చేతికి? యెహోషువ నిర్గమకాండము 17వ అధ్యాయం 8, 9, 10 వాక్యాలు చదువు. నేను తొందరగా ముగిస్తాను. చదువు సార్. మోషే యెహోషువతో ఎట్టి చదవండి, ఫాస్ట్గా చదవండి. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అనెను. ఓకే. మీరు చూస్తే ఇక్కడ చూస్తే పిల్లల మూడవది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. అంటే ఫస్ట్ ఇదేం చెప్పండి, మీరు హిపోక్రేట్గా ఉండకూడదు, డబల్ లైఫ్ ఉండకూడదు. దేవుడు సహాయం చేయడు. యథార్థంగా ఉండండి, భార్య ఎదుట, పిల్లలు ఎదుట, ఆడిపోయినా. రెండవది ఏం నేర్చుకున్నాం? విశ్వాసపు మాటలు మాట్లాడాలా. ఒకవేళ శ్రమ పడతారన్నా మీరు దేవునితో నడిచేటప్పుడు ఓర్పు పట్టుకొని ఉండండి, యేసుప్రభులాగా. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు మీ ఇంట్లో దూరి ఆ భర్తను మార్చే దేవుడు అయినా, పిల్లలు మార్చే దేవుడు. టైం పట్టినా పర్లే, అవిశ్వాసంగా ఇంట్లో జీవించకండి. అమ్మ అర్థమైందా? ఈ ప్రార్థన కొట్లాడుకోద్దండి ఇంట్లో, భార్యతో కొట్లాడుకోద్దండి. ఆర్గ్యుమెంట్తో మీరు జయించలేరు. యథార్థంగా మాట్లాడేసేయండి, కట్ చేసేసి స్టాప్ చేసి వాక్యంలో ప్రార్థనలో పోండి. రూమ్లో భర్త వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రూమ్లో పోయి వాక్యం తీసుకొని నిలబడండి. నేను ఛాలెంజ్ చెప్తానా, కొద్ది రోజుల్లోనే ఆ గలీజ్ అలవాటని వెళ్ళిపోతా అతనిలో నుంచి. దురాత్మలవే. నువ్వు కొట్లాడితే ఏం ప్రయోజనము? ఆ వ్యక్తిని మార్చుకోలేవు. మూడవది చాలా ఇంపార్టెంట్ పిల్లరా, యెహోషువ యొక్క మంచి గుణము దైవజనునికి లోబడి ఉండేవాడు. స్పిరిచువల్ ఫాదర్స్కి, స్పిరిచువల్ లీడర్స్కి లోబడి ఉండాల. నీకు నాకు ఇండిపెండెంట్ లైఫ్ లేదు పిల్లరా. సంఘానికి, సంఘ కాపరికి, సంఘంలో నేను లోబడి ఉండాలా. యెహోషువ మీరు చూసుకోండి లైఫ్ అంతా, ఈవెన్ కాలేబ్ చూసుకోండి పిల్లరా. ఇప్పుడు ఆయన ఏం చెప్తుండో తెలుసా? ఈ టాపిక్ నేను చదవలేదు. మీరు యుద్ధానికి పొమ్మన్నప్పుడు మోషే అంటాడు, నువ్వు యుద్ధానికి పోయి యెహోషువ. యుద్ధం చేసే గుణం ఎవరి దగ్గర ఉండేది? మోషే దగ్గర ఉండేది. కానీ యుద్ధం పొమ్మంటాను ఎవరిని? యెహోషువ. మీకు తెలుసా ఏం చేశాడు యెహోషువ? వెళ్ళిపోయాడు. యెహోషువతో మోషే ఏమన్నాడు తెలుసా? నేను ప్రార్థన చేస్తూ ఉంటా, నేను కొండ మీద మీ కొరకు, అమ్మా నువ్వు యుద్ధాన్ని ఏం మాట్లాడుకుంటూ యుద్ధాన్ని పోయాడు. నేను చెప్తున్నా, నా యొక్క అనుభవంతో నేను చూసింది ప్రాక్టికల్గా, నేను భయపడేది కూడా, నా కుటుంబంలో నేను భయపడేది కూడా చెప్తాను మీకు. ఏళ్ళ నుంచి
సరే నేను కూడా తెలియక తప్పులు చేసినవాడిని. ఎప్పుడు కూడా భర్త ఎదుట, భార్య ఎదుట, పిల్లలు ఎదుట, ముఖ్యంగా మీ ఫ్యామిలీలో పాస్టర్ గురించి కానీ నేను ఇది అనుకోదని నా గురించి చెప్పుకుంటానని, నేను ప్రిన్సిపల్ చెప్తాను మీకు. మీరు రేపొద్దున వేరే చర్చిలో ఉన్నా, లేదంటే పిల్లలు పెళ్ళి వేరే చర్చిలైనా, దయతో దైవజనం గురించి పిల్లల దగ్గర మాట్లాడకండి. భార్య భర్తలు డిస్కస్ చేయకండి ఇంట్లో. నీకు యథార్థంగా ఉంటే స్ట్రైట్గా పాస్టర్తో మాట్లాడండి. లేకుంటే ఇప్పుడు సపోజ్ వర్షిప్ చేపిస్తారు ఈ పిల్లలు, ఆడ కూర్చొని వర్షిప్ రాదు ఇదిలే ఎత్తేస్తున్నాం అనుకో నీ పిల్లలు ఎదుట. లీడర్స్ అంటే తెలిసే స్పిరిచువల్ లీడర్స్ అంటే నేను ఒక్కనే రాను. స్పిరిచువల్ లీడర్స్లో ఎవరన్నా వస్తారు. ఈ చర్చిలో జరిగేది తీసుకుని పోయి నీ పిల్లల ఎదుట, భర్త ఎదుట ఎత్తేసేది, నీ భార్య ఎదుట ఎత్తేసేది, నువ్వు కుటుంబాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటావు. ఎందుకంటే ఎక్కడ నీ పిల్లలు బాగుపడేది? చర్చిలోనే కదా. నువ్వు ఆ పిల్లల మనసులో పెట్టినావు అనుకో, ఈ పాప పాడే పాప మంచిది కాదు, వాళ్ళు మంచిగా, పాస్టర్ మంచిగా అంటే అంతే, ఇంకా ఫినిష్ మీ పిల్లల జీవితం. వాక్యం పట్టుకోలేరు వాళ్ళు. పొరపాటును కూడా పిల్లలు ఎదుటే నేను చెప్తున్నా, నీ యథార్థంగా మాట్లాడండి. మార్చేది ఏదైనా ఉంటే పాస్టర్ చెప్పండి, పోయి భార్య భర్తలు పోయి చెప్పండి, అంటే భార్య పోయి చెప్పండి, భర్త చెప్పండి. పిల్లలు ఎందుకు ఏం చెప్తే ఏం లాభము? కానీ మ్యాక్సిమం క్రిస్టియన్ చేసేది ఏమో తెలుసా, ఇంట్లో కూర్చొని పిల్లలు వింటున్నారని కూడా లేకుండా బాతకాన్ని పెట్టుకుంటారు. ఆ పాస్ ఇడ్లీ పాస్ ఇది చేసి ఇది చేసి అది చేసి అది ఇది మీ పిల్లల్ని పాడు చేసుకుంటారు మీరు. నేను చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఈరోజు సెకండ్ జనరేషన్ చెడిపోవడానికి కారణం, థర్డ్ జనరేషన్ చెడిపోవడానికి కారణం ఇది మేజర్ వెపన్. ఇది ముందు రెండు చాలా ముఖ్యం, అది భక్తిగా బతికే జీవితము. ఇది చేజేతులారా పిల్లల్ని తాగుబోతులు చేసిన క్రైస్తవులు ఉన్నారు, తల్లిదండ్రులు. నేను మీకు చాలా కాలం క్రితం చెప్పా, ఒక పిల్లోడు తాగుబోతే ఆటో డ్రైవరు చెప్పాను, గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది? చాలాసార్లు చెప్పాను నేను. వాళ్ళిద్దరు మాత్రం సంఘంలో పెద్దలు, భక్తిపరులు. ఆడు తాగుబోతు అయిపోయినాడు. ఎందుకురా నాయన అంటే వాడు చెప్తాడు, వీళ్ళే నన్ను తాగుబోతు చేసిందని వాళ్ళ అమ్మ నాయన చూపించి. వాళ్ళు ఏం చేసినారా? వాళ్ళు తాగమంటారా నీకు? నేను ముగిస్తాను. చాలాసార్లు మన ఇళ్ళల్లో ఇదే డిస్కషన్ వస్తూ ఉంటుంది. కాదురా నాయన, మీ అమ్మ మీ నాయన చర్చి వెళ్ళలేదు, అట్లా ఉండొచ్చా? మనమే అంటాం మీ అమ్మ నాయన ఎంతో మంచోళ్ళు చూడండి. నేను చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. నువ్వు కరెక్ట్ మనిషి అయితే నీ పిల్లలు ఆడ రాంగ్ రూట్లో ఉండరు. నువ్వు యాడో తప్పుతానో తల్లి. ఒకటి హిపోక్రేట్ అయినా ఉంటావు నువ్వు. రెండవది నీ ఇంట్లో మాటలు ఏముంటాయి తెలుసా? అవిశ్వాసం మాటలే ఉంటాయి, యెహోషువ మాటలు ఉండవు. అంటే వాక్యం ఏమిటో ఆ మాటలు ఉండవు పిల్లల దగ్గర, భర్త దగ్గర, అంటే ఇంట్లో సభ్యుల దగ్గర. మూడో చెప్తున్నా, నువ్వు ఇంట్లో ఖచ్చితంగా పాస్టర్ గురించో సంఘం గురించో చెడ్డ మాట్లాడుతూనే ఉంటావు. అందుకే వాళ్ళు గబ్బులు వేసిపోయేది. అందుకే మనం బాగుంటాం, మన తర్వాత వాళ్ళు పుస్సని గాలిపోతూ ఉంటుంది. ఇది ఒకటే కారణం కాదనుకోండి. చాలాసార్లు తర్వాత పిల్లలు మంచి స్నేహితులు లేక మంచి పిల్ల అయిన తర్వాత కూడా చెడిపోయే అవకాశం ఉంది. అది కాదు కానీ చిన్న పిల్లల నుంచి అంటే అందుకే పొరపాటు నిజం. బైబిల్లో ఒక మాట మీకు తెలుసు కదా, ఎందుకు యెహోషువకి దేవుడు మోషే తర్వాత పదవి ఇచ్చాడు? ఎందుకు అహరోన్కి ఇలా, లేదంటే ఇంకా ఎవరికో ఎందుకు ఇలా? చెప్పండి ఎందుకో తెలుసా? భయంకరమైన కుష్ఠవ్యాధి మిరియాము రావడానికి కారణం ఏమో తెలుసా? వీళ్ళు మోషేని ఎత్తేసేవాళ్ళు. మోషేకి పెద్ద తలనొప్పి ఎవరో తెలుసా? యెహోషువ కాదు, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ. నేను చెప్తున్నా మీకు, నేను ఎప్పుడే కానీ నేను పొరపాటు అనుకోండి పాస్ట్ అంటాడు ఏదో జరిగింది. నో గబ్బు అది. నేను నా గురించి చెప్పడమే లేదు. నేను ప్రిన్సిపల్ చెప్తాను. ఎవడైనా సరే రేపు చచ్చిపోయిందని గుర్తుపెట్టుకోండి. సంఘ కాపరితో ప్రాబ్లం ఉంటే సంఘ కాపరితో మాట్లాడండి. లేదంటే ఆ సంఘంలో సమస్య ఉంటే సంఘ కాపరితో మాట్లాడండి. మీరు దేవుడు ఒప్పుకుంటాడు, సంఘం బాగుపడుతుంది. సంఘ కాపరి నేర్చుకుంటాడు. సంఘ కాపరి దేవుడు కాదు, ఆయన మనిషే. కానీ పొరపాటు నా చేతులు జోడించి చెప్పమని చెప్తాను. ఈ పిల్లలు ఎదుట వాళ్ళ గురించి సంఘ, ఎందుకంటే సపోజ్ నా గురించి నేను ప్రీచ్ చేస్తే ఈ పిల్లోడు విని మారాలి కదా. ఈ పిల్లోడు నేను ప్రీచ్ చేస్తాను అన్నప్పుడు అంతా కూడా నీ గురించి నాకు తెలుసులే అంటే మనసులో సైతాన్ ఉన్నాడు. సైతాన్ చెవులో మాట్లాడుతుంటాడు, పాస్టర్ మాట వినొద్దు, మీ అమ్మ ఏం చెప్పింది, ఆయన మంచోడు కాదు.
సో అందుకే కుష్ఠవ్యాధి ఇచ్చినది ఎవరికి? మిరియాముకి. ఎందుకు తెలుసా? ఇలా సంఘ కాపరి గురించి మాట్లాడితే ఎంత నష్టం వస్తుందో ప్రజలు తెలుసుకోవాలని. ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎవరు నడపాలా? మోషే కదా. ఇప్పుడు మిరియాం ఏం చెప్తుంది? మోషే సరిగా లేడు, ఆయన ఒకడేనా ఏమన్నా ఆత్మీయుడు, ఏం దేవుడు ఆయనతోనే మాట్లాడతాడా, ఆయన పెద్ద భక్తుడా అంటే నువ్వు అందరికీ ఇట్లా చెప్తా ఉంటే మోషే మాట ఎవరు వింటారు? అరే వాళ్ళ అక్క ఏం చెప్తాను తెలుసా, మంచోడు కాదంట మోషే, ఎంత గలీజ్ అయిపోతుంది. ఆ సంఘంలో బాగుపడ్డ ఆ యొక్క జనం. అందుకే నేను మీకు కూడా చెప్తున్నా, పొరపాటున కూడా సంఘ కాపురి గురించి కానీ సంఘంలో ఉన్న లీడర్స్ గురించి కానీ, ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, బల్ల ఇచ్చే వాళ్ళు ఉంటారు, వర్షిప్ లీడర్ ఉంటారు, సండే స్కూల్ టీచర్స్, కొంతమంది ఎంత తప్పు చేస్తారు తెలుసా? ఆ సండే మీ సండే స్కూల్ టీచర్ నాకు తెలుదా ఆమె భాగవతము, నీ పిల్లడు భాగవతం చెడిపోతుంది, నాశనం అయిపోతుంది పిల్లరా. మీకు తెలియదు నేను ఏం చెప్తానని సీరియస్గా ఆలోచించండి. అందుకే ఏదన్నా తప్పు చేసినప్పుడు బైబిల్ ఏమని ఇప్పుడు విన్నారు, నువ్వు తప్పిదం ద్వారా శ్రమ పడతానే యేసుప్రభులాగా ఏం మాట్లాడద్దు, దేవుని చేతిలో పెట్టు. సంఘంలో ఏదైనా ఉంటే సంఘం కాపరి మాట్లాడన్నా ఇట్లా ఇది ఉంది సండే స్కూల్ టీచర్ గురించి, నువ్వు చూడు బాగుంటుంది నీ లైఫ్, దేవుడు మెచ్చుకుంటాడు. పౌలుకు చెప్పలేదా? పౌలుకు చెప్పారు సంఘంలోని సమస్య. కానీ పిల్లలు ఎదుట, ఇంట్లో భర్త ఎదుట, బంధువులు ఎదుట, పక్కింటి వాళ్ళు ఎదుట, ఏడాడో మీకు తెలుసా చెప్పకూడదు, కానీ నాకు వేరే వాళ్ళు వేరే కాస్ట్, వేరే కాస్ట్ అర్థమవుతుందా? నేను చెప్పకూడదు, రికార్డ్ అవుతుంది ఆడ. వాళ్ళు వచ్చి నా దగ్గర మన సంఘంలో ఉండే ఫ్యామిలీస్ గురించి చెప్తున్నారు. సార్ వాళ్ళు డిస్కుం పట్టినారు సార్ ఇద్దరు, మీకు చెప్పేకి వచ్చాను సార్ నేను, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్యని నేను చెప్తే నాకు ఏం తెలియదు మా అంటే వాళ్ళు చెప్తున్నారు. నేను ఇంకా మీకు తెలుసు, నేను ఓపెన్గా ఆమె పేరు చెప్పాను, మీకు తెలిసిపోతుంది. నాకు ఎంత బాధ వేసిందంటే, అరే ఏం మనుషులు వీళ్ళు. నేను చెప్తున్నా ఇంకోటి, ఏదో టాపిక్ వచ్చి తను ఏదో కౌన్సిలింగ్ కోసం వచ్చారు వాళ్ళు, మాట్లాడుతూ నేనే ఏమన్నాం ఇద్దరు మాట్లాడుతూ ఏదో ప్రార్థన గురించి వచ్చి ప్రార్థన చేశారని ఇంకో వేరే చెప్తాను వచ్చి ప్రార్థన మీరు ప్రార్థన చేయమని, సరే ప్రార్థన చేస్తారు. చాలామంది నాకు డబ్బులు ఇలా ప్రార్థన చేశారంటే ప్రార్థన చేస్తాంలేమా, నాకు యాళ్ళు అని చెప్పి ప్రార్థన చేస్తాంలేమా, మీకు అర్థమైపోయింది. ఎందుకంటే మీరంతా నావలో ఉన్నారు కాబట్టి. ప్రార్థన చేశారంటే ఆమె ముఖం మీద నా ఏమైంది తెలుసా, తల దించుకున్నాను నేను. మీ చర్చిలో వాళ్ళే సార్ నాకు డబ్బులు ఇల్సింది, ప్రార్థన చేయించారా డబ్బులు ఇల్లని. దేవుని వాక్యం నా ఎదుట దేవుడు వింటాను, నేను ఏం చెప్తాను, సిగ్గనట్లు అయిపోయింది నా తల. ఏం కాలేదు సార్ నేను ప్రార్థన చేస్తాను, నాకేం చెప్పాలో అర్థం కాలే ఆమె నాకు తెలుసు నా మీదే బాంబు వేస్తుందని. మీ చర్చి వాళ్ళే సార్ చాలామంది ఇలా ప్రార్థన చేయండి. ఆమె వెళ్ళిపోయామే చెప్పి, నాకు ఈమె నేను ఇద్దరు నిలబడుకుని ఒకరి ముఖాలు చూసుకుంటాను, ఏం చేయాలో అర్థం కాదండి. ఓకే, నేనేం చెప్తానంటే మీ జీవితాలు దేవుడు మార్చాలంటే మీరు సరిగ్గా బ్రతకాలమ్మా. ఆయన దగ్గర ఆకాశాన్ని తెరిచి వేస్తే నువ్వు పెట్టుకోలేవు, అంత డబ్బులు ఉన్నాయి. కానీ మంచి జీవితం మన దగ్గర లేదనుకోండి, ఇంత గొప్ప దేవుడు ఉండి కూడా అనుభవించలేవు. అందుకే యేసుప్రభు దేవుడు ఉండి ఏం చేశాడు, శ్రమ పెట్టబడి బెదిరించక దేవుని చేతిలో. అంటే ముఖ్యంగా చెప్తున్నా ముగించే ముందు, నువ్వు రైట్గా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలా భర్తతో. నువ్వు రైట్, ఇప్పుడు నీ భర్త రాంగ్, అప్పుడే ఓర్పుతో ఉండాలా. ఎందుకు తెలుసా, నీ దేవుడు నీ భర్తను మార్చేవాడు. కొట్లాడుకుంటా అడుచుకుంటా అవిశ్వాసంలో ఉన్నామనుకో బాగుండదు. ఓకే, మన కుటుంబాలు బాగుండవు. నేను ఓకే, సో ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ మంచిగా ఉందాం, యథార్థంగా ఉందాం. ఒకే లైఫే. నా కొడుకు ముందర ఏం చెప్తానో అదే చర్చలో చెప్పాలా, అదే 10 మంది ఉన్నప్పుడు చెప్పాలా. రెండో జీవితం ఉండకూడదు. అర్థమైందా? ఇంకోరు ఎత్తేసేది, చెడ్డ మాట్లాడి వాళ్ళు వింటా అంటారు, మా డాడీ ఒకటే ఈడ, వారు లేనప్పుడు ఇంకోటి, బాగుండదు, జీవితం బాగుండదు, మన పిల్లలు చెడిపోతారు. ప్రార్థన చేసి, తండ్రి నీ కృతజ్ఞతలు, వీడితో మాట్లాడండి నాయన, యెహోషువలాగా యెషయాలాగా మేము మా పిల్లలు చేసుకోగలం తండ్రి. ఎప్పుడు మేము యథార్థంగా ఉంటే చాలు, నువ్వు అన్నీ మిగతావన్నీ నువ్వు చేసుకుంటావు. మేము యథార్థంగా ఉండాలా, హిపోక్రసీ కాకుండా విశ్వాసంతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలా. మూడవది తండ్రి,
ఇదిగో మేము విన్నట్లుగా ప్రతి మనిషిని మేము గౌరవించాలి. మా పిల్లల ఎదుట, కుటుంబం ఎదుట ఏదన్నా ఉందా నువ్వు చూసుకుంటావు. మేము చెప్పాల్సిన పిల్లలకు మేము జాగ్రత్త చెప్పచ్చు, నాయన ఇది జాగ్రత్తగా ఉండండి, ఇట్లా పోకండి, ఇట్లా చేయకండి అని. కానీ ఎవరి గురించి మేము చెడు మాట్లాడకూడదు తండ్రి, ముఖ్యంగా దైవజనుల గురించి. విన్న వాక్యాన్ని మేము